So next operator వచ్చేసరికి so we are going to discuss about a next operator is a special operators. So that operator is a special operator. అయితే ఈ స్పెషల్ ఆపరేటర్ అనేది సో ఇన్ ద స్పెషల్ ఆపరేటర్స్ లలో మళ్ళీ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయని చెప్పాను. వన్ ఇస్ అన్ మెంబర్షిప్ ఆపరేటర్, and another one is an identity operator. So these are the two special operators we have. I think let me discuss about one by one. First వచ్చేసరికి మెంబర్షిప్ ఆపరేటర్. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది when we use, సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? సో వెన్ వి యూజ్ దిస్ మెంబర్షిప్ ఆపరేటర్, సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఫర్ ద చెకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. నార్మల్లీ వీఆర్ గోయింగ్ టు చెక్ ఫర్ ద చెకింగ్ పర్పస్ కోసం. అంటే ఇప్పుడు లైక్ మీరు మీ కాలేజ్లలో సో యూఆర్ గోయింగ్ లర్నింగ్ ఇన్ కాలేజ్లలో మీకు ఏంటిది దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ అనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. లైక్ ఓయూ రిలేటెడ్ కానీ జేఎన్టీ రిలేటెడ్ కానీ మీకు ఏంటిది ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత సో అండ్ సో టైం తర్వాత యూఆర్ గోయింగ్ టు గెట్ అనే రిజల్ట్ అనేది వస్తుంది. మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అయితే రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏదైతే మీ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ నెంబర్ అక్కడ మీ ఏమంటారు మీ నెంబర్ అనేది కొడతారు. సో మీ నెంబర్ కొడితే సో వెన్ యూ క్లిక్ ఆన్ ద సర్చ్ చేస్తే మీ రిజల్ట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు అది సర్చ్ చేస్తే మీకు గోయింగ్ టు డిస్ప్లే దట్ రిజల్ట్. అయితే మీ రిజల్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టినప్పుడు మాత్రమే మీ రిజల్ట్ వస్తుంది. అయితే మీ హాల్ టికెట్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ రిజల్ట్ వస్తుందా రిజల్ట్ రాదు. అదే మీరు వేరే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కాకుండా అసలు హాల్ టికెట్ నెంబరే తప్పు కొట్టారు, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుందా? యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ అన్ రిజల్ట్ అనేది రాదు. అంటే ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏం చెక్ చేస్తుందంటే మీ ఆ లిస్ట్ ఆఫ్ దట్ ఏదైతే మీరు ఉన్నారో ఆ లిస్ట్ లోకి వెళ్ళి ఆ డాటాలోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. సో ఉన్నప్పుడు మీకు ఈ రిజల్ట్ డిస్ప్లే అవ్వాలి అని చెప్పి ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ అన్న మెంబర్షిప్. అంటే ఈ హాల్ టికెట్ నెంబర్ ఉంటే నాకు ఈ రిజల్ట్ చూపెట్టండి అన్నప్పుడు దానికోసం ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ద్వారానే చెక్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఉంటే రిజల్ట్ డిస్ప్లే అనడం అది వేరే థింగ్. మళ్ళా ఇది ఉంటే ఇది డిస్ప్లే. ఇక్కడ చెకింగ్ ఏదైతే చేస్తుందో హాల్ టికెట్ నెంబర్ అనేది ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డాటాలో ఉందా లేదా చెక్ చేస్తుందో ఆ చెకింగ్ అనేది ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ద్వారానే చెక్ చేస్తుంది అనమాట. అంటే దిస్ ఆపరేటర్ ఈస్ యూజ్డ్ టు చెక్. సో చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఈ మెంబర్షిప్ ఆపరేటర్ లో ఇక్కడ మనము ఓన్లీ ఇక్కడ యూజ్ చేసే సింబల్స్ అంటే వి యూజ్ సో ఇక్కడ యూజ్ చేసే సింబల్స్ కాదు కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. వి యూజ్ ద కీవర్డ్స్ ఇన్ అండ్ నాట్ ఇన్. ఇన్ నాట్ ఇన్ అని చెప్పి కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్ నాట్ ఇవైతే ఉన్నాయి ఇవి కీవర్డ్స్ అనమాట. సో దట్ హ్యాస్ సమ్ స్పెషల్ మీనింగ్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇట్ విల్ బి ఇన్ ద లోవర్ లెటర్స్ లో ఉంటాయి ఇన్ నాట్ ఇన్. సో ఇప్పుడు ఇన్ అనేది ఐఎన్ ఇన్నే కదా అని చెప్పి క్యాపిటల్ లెటర్స్ లో రాసిన, నాట్ ఇన్ లో ఎన్ఓటి నాట్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్ లో రాసిన ఇట్ విల్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇన్ నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఆపరేటర్ యూజ్ టు చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది? సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దాట్ వన్. సో దీనికి రిలేటెడ్ గా లెట్ మీ రైట్ ఇట్ ద కోడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు నేను లైక్ ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి నేను ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉందా లేదా అని చెప్పి నేను అంటే ఇప్పుడు దీన్ని ఇన్ నాట్ ఇన్ అనేది యూజ్ చేయడం వల్ల దాని యొక్క రిజల్ట్ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం కదా. ద రిజల్ట్ ఇక్కడ ద రిజల్ట్ విల్ బి ఇన్ ద బూలియన్ టైప్ లోనే ఉంటుంది అన్నమాట. దీని యొక్క రిజల్ట్ కూడా ద రిజల్ట్ బూలియన్ టైప్ లో అంటే బూలియన్ టైప్ లో అంటే ఎలా ఉంటుంది? ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మాట్లలో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న సో డాటా అనేది ఉంటుంది అన్నమాట. సో ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ లలో. సో వి హ్యావ్ డాటా అంటే ఇప్పుడు నేను ఏంటిది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు శ్యామ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏంటిది ఈ శ్యామ్ అనేది ఏంటిది?
ఇట్ ఈస్ ఎన్ స్ట్రింగ్. దట్ ఈస్ నేను డబుల్ కొటేషన్స్ లో అసైన్ చేశాను కాబట్టి దట్ విల్ బి ఎన్ స్ట్రింగ్. అయితే ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రింట్, నేనేంటిది, నేను సో అండ్ సో క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ శ్యామ్ అనే దాంట్లో సో అండ్ సో క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో చెక్ చేయాలని అంటే ఇన్ అనే ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం అనమాట. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఎస్ ఇన్ ఏ. సో ఎస్ అనే క్యారెక్టర్ అనేది ఏ అనే వేరియబుల్ లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఉంది అని అనుకోండి, ఇట్ గోయింగ్ టు డిస్ప్లే as అ ట్రూ. అసలు ఎస్ అనేది లేదు అని అనుకోండి, ఇట్ గోయింగ్ టు డిస్ప్లే as అ ఫాల్స్. అంటే నేను ఇక్కడ ఎస్ ఇన్ ఏ అంటే ఎస్ ఉన్నది అని నేను చెప్తున్నాను, ఉంటేనేమో ట్రూ అని చెప్తుంది, లేదు అని అంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఫాల్స్ అని చెప్తుంది. మరి ఇప్పుడు లెట్ మీ సీ దట్ అవుట్పుట్. యా, సో చూడండి, వి గాట్ అన్ అవుట్పుట్ ఇస్ అన్న ట్రూ అని చెప్పి వచ్చింది. అంటే ట్రూ అని అంటే ఏంటిది, ఎస్ అనే క్యారెక్టర్ ఏ అనే వేరియబుల్లో ఉంది, అంటే ఉంది కాబట్టి ఉన్నది అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు నేను ఇంకో క్యారెక్టర్, ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేకన్ అన్న అంటే ఇప్పుడు చెక్ చేస్తున్నాను, అంటే ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి పర్టికులర్ క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ ఇన్ అనే ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు చెక్ అన్న, ఇప్పుడు ఇఫ్ ఐ ప్రింట్, సో ప్రింట్ ఏ ఇన్ ఏ. సో ఏ అనే వేరియబుల్ అనేది ఏ, సారీ ఏ అనే క్యారెక్టర్ అనేది ఏ అనే వేరియబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. నేను ఉన్నది అని చెప్తున్నాను, మరి అది ఉంటేనేమో ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది, లేకపోతేనేమో ఫాల్స్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏ అనేది ఏ అనే వేరియబుల్లో ఉందా మరి? యా, సో ఉంది, కానీ దాట్ అక్కడ ఉన్నది ఏంటిది, స్మాల్ క్యారెక్టర్ ఉంది, కానీ ఇక్కడ నేనే అడిగేది ఏంటిది, క్యాపిటల్ ఏ. అంటే క్యాపిటల్ ఏ అనేది సో ఏ అనే వేరియబుల్లో లేదు కాబట్టి సో ఇట్ గోయింగ్ టు. లేదు కాబట్టి ఇట్ గోయింగ్ టు గెట్ ఏదైనా అవుట్పుట్ ఇస్ ఏదైనా సో ఫాల్స్ అని చెప్పి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఉన్నది అని చెప్తే ఇన్ అనేది యూజ్ చేస్తాం. అంటే చెప్పడమే లేదు అని చెప్పి చెప్పామనుకోండి, ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ నాట్ ఇన్. సో లేదు అని చెప్తున్నాం, సో లేకపోతే సో లేదు నిజానే లేదనుకోండి ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది, ఉంటేనేమో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అయినా సో ఇది. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఇలా జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందనే ఆపరేటర్, కానీ ఫర్దర్ క్లాసెస్లలో ఇవి యూజ్ చేసి సో ఈ విధంగా వర్క్ చేయాలి అని చెప్పి మనం యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇది ఉంటే నాకు ఇది ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పి దానికి రిలేటెడ్ గా మనం అక్కడ యూజ్ చేస్తాం. అది ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఇప్పుడు ఒకవేళ నేను ప్రింట్ ఎస్, సో ఎస్ అనేది నాట్ ఇన్ ఏ. సో ఎస్ అనే క్యారెక్టర్ అనేది ఏ అనే వేరియబుల్లో లేదు అని చెప్పి చెప్తున్నాను. అంటే ఎస్ అంటే అక్కడ ఉన్నదేమో స్మాల్ ఎస్, నేనేంటిది క్యాపిటల్ ఎస్ లేదు అని చెప్తున్నాను, నాట్ ఇన్ ఏ. లేదు అని చెప్తే అది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ, ఎందుకంటే లేదు అని నేనే చెప్తున్నాను.
సో కాబట్టి ద అవుట్పుట్ విల్ డిస్ప్లేస్ అన్న ట్రూ అని చెప్పి మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఉన్నది ఇన్ అని చెప్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ అయినా మీకు అక్కడ ఫాల్స్ వస్తుండే. సో ఇప్పుడు లేదనే చెప్తున్నాను కాబట్టి సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దాట్. అంటే ఇలా మనము ఇన్ నాట్ ఇన్ అని చెప్పి యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ ఇన్ నాట్ ఇన్ ఓన్లీ ఫర్ ద చెకింగ్ పర్పస్ అనే కాకుండా సో దిస్ ఇన్ విల్ బి యూజ్డ్ ఇన్ లూప్స్. లూప్స్ లలో కూడా యూజ్ చేస్తారు. ఇన్ విల్ బి యూజ్డ్ ఇన్ లూప్స్. లూప్స్ లలో అంటే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో కూడా ఈ ఇన్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ లూప్స్ చెప్పినప్పుడు మీకు అక్కడ ఆ ఇన్ గురించి మనం అక్కడ డిస్కస్ చేస్తాం. నాట్ ఓన్లీ ద ఇన్, లూప్స్ అండ్ అన కండిషనల్స్. కండిషనల్స్ లో కూడా లూప్స్ అండ్ అన కండిషనల్. సో ఈ రెండిట్లలో కూడా వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. అది ఏంటి అనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. ఆ ఇన్ అనేది, ఇన్ అనేది యూజ్ చేయొచ్చు. నాట్ ఇన్ అనేది కూడా అంటే లైక్ ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇక్కడ మీరు ఇన్ అనే కాకుండా నాట్ ఇన్ కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇట్ విల్ బి అని చెప్పి రాసుకోండి. మెంబర్షిప్ ఆపరేటర్ ఇట్ విల్ బి. ఇన్ అంటే మళ్ళీ అక్కడ ఆ ఇన్ ఒకటే యూజ్ చేస్తామని చెప్పి ఇట్ విల్ బి అని అంటే మీరు అదన్నా యూజ్ చేయొచ్చు, ఇదన్నా యూజ్ చేయొచ్చు. మెంబర్షిప్ ఆపరేటర్ ఇన్ కానీ నాట్ ఇన్ కానీ వీ కెన్ యూజ్ యాజ్ లూప్స్ ఇన్ కండిషనల్ అనేది యూజ్ చేస్తాము. సో దాట్ గురించి మనం లేటర్ క్లాసెస్లలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది చేస్తాం. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ మెంబర్షిప్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడెంటిటీ ఆపరేటర్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు? సో వై వి యూజ్ దర్ అన్న ఐడెంటిటీ ఆపరేటర్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది సో ఎందుకోసం యూజ్ చేస్తారని అంటే టు దిస్ ఆపరేటర్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ ఎన్ వేరియబుల్. సో వేరియబుల్ యొక్క అడ్రస్ ని కంపేర్ చేయడానికి మనం ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇన్ ద పైథాన్ లో మీకు ఏంటి అని అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ లో ఒక వాల్యూ అనేది స్టోర్ అయింది అని అంటే ఇట్ అలకేట్స్ అనే సమ్ మెమొరీ అనేది అలకేట్ అవుతుంది. ఆ మెమొరీని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ అస్ అడ్రస్ అని అంటారు. అయితే ఆ అడ్రస్ అనేది సేమ్ ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేయడానికి ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అయితే మరి ఆ అడ్రస్ ఏముంది అని చెప్పి ప్రింట్ చేయాలి అని అనుకుంటే దానికోసము వి నీడ్ టు యూజ్ ద ఫంక్షనాలిటీ కాల్డ్ అన ఐడి అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. అంటే దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ అన వేరియబుల్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ అన వేరియబుల్ యొక్క అడ్రస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన సో మరి ఇప్పుడు ఆ అడ్రస్ ని కంపేర్ చేయడానికి మనం ఇక్కడ వి యూజ్ ద కీవర్డ్స్. We use the keywords. సో ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అంటే ఈజ్ అండ్ ఈజ్ నాట్. నాట్ ఈజ్ కాదు, ఈజ్ నాట్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఈజ్ నాట్ ఈ రెండు కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో కంపేర్ ద అడ్రస్ ని కంపేర్ చేయడానికి అంటే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన్న ఆ అడ్రస్ ఏంటిది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద అడ్రస్ ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే we use the functionality called an id. This function is used to print the address of an variable. సో వేరియబుల్ యొక్క అడ్రస్ ని మనం ప్రింట్ చేయడానికి ఈ ఐడి అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ అన్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని ప్రింట్ చేయడానికి సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఐడి అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ అన్ వేరియబుల్ యొక్క అడ్రస్. అయితే ఇప్పుడు చూడండి నార్మల్ గా ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ అనే ఎక్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఎక్స్ అనే వేరియబుల్ లో నేను 100 అనే వాల్యూని స్టోర్ చేశాను.
సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 100 అని ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 100 అని ఇస్తే ఇప్పుడు ఈ 100 అనే వేరియబుల్లో సో సరే ఎక్స్ అనే వేరియబుల్లో 100 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. అంటే ఈ ఎక్స్ అనే దానికి సమ్ అడ్రస్ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వై అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో 200 అనే ఇంకో అడ్రస్ ని నేను అలొకేట్ చేస్తాను. అంటే 200 అనే ఒక వాల్యూని అలొకేట్ చేశానంటే ఆ 200 అనేది కూడా సమ్ అడ్రస్ లో అలొకేట్ అనేది అవుతుంది. అయితే ఇప్పుడు 100 అనేది ఒక అడ్రస్ లో అలొకేట్ అయిపోయింది, 200 అనేది సమ్ అడ్రస్ లో అలొకేట్ అయిపోయింది. ఇప్పుడు నేను జెడ్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ కి నేను 100 అనే వాల్యూ అనేది ఇచ్చాను అనుకోండి. ఆల్రెడీ 100 అనే వాల్యూ నేను దేనికి ఇచ్చాను, ఎక్స్ అనే వేరియబుల్ కి ఇచ్చాను. అయితే ఎక్స్ అనే వేరియబుల్ కి అంటూ సమ్ అడ్రస్ లో స్టోర్ అవుతుంది కదా. అంటే ఆ అడ్రస్ అనేది అలొకేటెడ్ టు ద 100 అనే వేరియబుల్ కి 100 అనే వాల్యూకి అలొకేట్ అయిపోయింది. అండ్ 200 అనే వాల్యూకి సమ్ ఇంకో అడ్రస్ ని అలొకేట్ అయిపోయింది. మరి మళ్ళీ అదే 100 అనే వాల్యూని నేను జెడ్ అనే వేరియబుల్ కి వేరే ఇంకో వేరియబుల్ కి కూడా అసైన్ చేశాను. సో అసైన్ చేసినప్పుడు మళ్ళీ ఈ జెడ్ అనేది వేరే వేరియబుల్ కదా, మరి దీని యొక్క అడ్రస్ అనేది ఇంకోటి అలొకేట్ చేసుకుంటున్నా అంటే చేసుకో, ద వాల్యూ విల్ బి ద 100. నేను అక్కడ 100 తీసుకున్నాను, ఇక్కడ 100 తీసుకున్నాను. సో కాబట్టి ఆ 100 కి ఏదైతే అడ్రస్ అలొకేట్ అయ్యిందో అదే అడ్రస్ ఈ జెడ్ అనే వేరియబుల్ కి కూడా అలొకేట్ అవుతుంది. అంటే ఎక్స్ అనే వేరియబుల్ కి ఏదైతే అడ్రస్ అలొకేట్ అయిందో జెడ్ అనే వేరియబుల్ కి కూడా అదే అడ్రస్ అనేది అలొకేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ లో అండ్ జెడ్ లో ఒకటే వాల్యూ అనేది అసైన్ అయిపోయింది. సో దానికోసం ఇప్పుడు ఇది ఎక్స్ వేరే వేరియబుల్, వై జెడ్ వేరే వేరియబుల్. సో దీనికి సమ్ అడ్రస్ వేరే అలొకేట్ అవ్వాలి, సో దీనికి వేరే అడ్రస్ అలొకేట్ అవ్వాలి అని చెప్పి అలా అలొకేట్ అనేది అవ్వదు. సో సేమ్ ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ కి అలొకేట్ అవుతుంది అనమాట. అంటే నువ్వు 100 అనే వాల్యూ ఏ దాంట్లో స్టోర్ అవుతుందో నువ్వు వేరియబుల్స్ వేరే వేరే దానికి అటెండ్ అవ్వచ్చు, కానీ దాని అడ్రస్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. సో దాని వాల్యూ యొక్క అడ్రస్ విల్ బి ద సేమ్. సో ఎక్స్ కి ఏమైతే అడ్రస్ ఏదైతే ఉంటుందో జెడ్ కూడా అదే అడ్రస్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ లో అండ్ జెడ్ లో స్టోర్ చేసిన వాల్యూ విల్ బి ద సేమ్. సో సేమ్ ఉన్నప్పుడు దాని యొక్క అడ్రస్ అనేది సేమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాట్ యూ హావ్ టు రిమెంబర్. మరి ఇప్పుడు దాని యొక్క అడ్రస్ ని ఫైండ్ అవుట్, మరి దాని యొక్క అడ్రస్ సేమ్ ఉందా లేదా, లేకపోతే అండ్ నెక్స్ట్ అసలు దాని యొక్క అడ్రస్ ఎంత అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే we need to print by using an id అనే ఫంక్షన్. ఇప్పుడు నేనేంటిది ప్రింట్ id ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి. ఎక్స్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది నాకు ప్రింట్ అయిపోతుంది. అది ఏ అడ్రస్ లో స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ నెంబర్ అని ఉంటుంది కదా, అది మీకు ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ అన వై అని ఇస్తే వై వేరియబుల్ యొక్క అడ్రస్ ఏమైతే ఉందో అది మీకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఐడి ఆఫ్ అన జెడ్ అని వేరియబుల్ ఇస్తే జెడ్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది సెట్ గోయింగ్ టు ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఎక్స్ ఇస్తే ఎక్స్ వేరియబుల్, వై ఇస్తే వై, అండ్ జెడ్ ఇస్ జెడ్ అని చెప్పి సెట్ గోయింగ్ టు ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఐడి ఆఫ్ వై, సో ప్రింట్ ఐడి ఆఫ్ జెడ్ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూస్ అనేది మీకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి దాని ఒక నెంబర్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు సమ్ నెంబర్ అనేది ఇట్ ప్రింటెడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ నెంబర్, మీరు ఒకవేళ ఆ నెంబర్ ని అబ్జర్వ్ చేస్తే సో చూడండి 140735498662104 అని. అయితే ఇందులో మీకు అక్కడ అన్నిట్లలో కూడా 1407351 1407355 అని, కానీ లాస్ట్ 5 డిజిట్ కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, లాస్ట్ 5 డిజిట్ కానీ అబ్జర్వ్ చేస్తే మీకు చేంజ్ ఉన్నాయి. మీకు అంతకు ముందు వరకు ఏమో వాల్యూస్ సేమ్ ఉన్నాయి, సో లాస్ట్ 5 డిజిట్ మాత్రం చేంజ్ ఉన్నాయి. సో ఏముంది, సో ఎక్స్ దానికి ఏమో దాని యొక్క అడ్రస్ ఏమో 62104 ఉంది, అండ్ వై దానికి ఏమో 65304 ఉంది. మళ్ళీ జెడ్ కి ఏముంది, మళ్ళీ 62104 అనే ఉంది. అంటే సేమ్ అడ్రస్ అనేది అలొకేట్ అయింది. అయితే మరి ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చి ప్రింట్ ఏ అని ఇస్తే నేను నా సిస్టమ్ లో ప్రింట్ చేసిన 10 ప్రింట్ అవుతుంది, మీ సిస్టమ్ లో ప్రింట్ చేసిన 10 ప్రింట్ అవుతుంది. ఈ రోజు ప్రింట్ చేసిన 10 ప్రింట్ అవుతుంది, ఒక 10 డేస్ తర్వాత ప్రింట్ చేసిన 10 ప్రింట్ అవుతుంది. కానీ ఈ అడ్రస్ మాత్రం సేమ్ అదే ప్రింట్ అవుతుంది అని చెప్పి చెప్పలేము. కానీ డిఫరెంట్ అంటే మీ ల్యాప్టాప్ ని బట్టి మీకు అక్కడ ఆ సమయంలో ఏ అడ్రస్ కి అలొకేట్ అవుతుందో ఆ అడ్రస్ అనేది మీకు అక్కడ చూస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు సార్ మీరు మీకేమో 1407355 ఇలా వచ్చింది, మాకేమో 143 రాలేదు, 1516 ఇంకేదో వచ్చింది అని అంటే అది మీ ల్యాప్టాప్ కి సంబంధించిన అడ్రస్ అనమాట. ఆ అడ్రస్ ని బట్టి అంటే నువ్వు అప్పుడు స్టోర్ చేసినప్పుడు ఆ టైంలో అది అక్కడ వెళ్ళి ఆ అడ్రస్ లో స్టోర్ అయిపోయింది. ఇదే అడ్రస్ రావాలని లేదు, ఇట్ విల్ బి ఏమైనా వేరే అడ్రస్ వస్తుంది, లేకపోతే సేమ్ అడ్రస్ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఇట్ విల్ బి ఏమైనా
సో అది మీకు ఒకవేళ వేరే అడ్రస్ వస్తే సరే మాకు ఇదే అడ్రస్ వచ్చింది మీకు ఆ అడ్రస్ వచ్చింది అంటే కాదు. సో డిపెండ్స్ ఆన్ దట్ ఇట్ గోయింగ్ టు గెట్ అన్ అడ్రస్. ఇప్పుడు మీరు ఈ రోజు ఎగ్జిక్యూట్ చేశారు, ఈ అడ్రస్ వచ్చింది. ఓ 10 రోజుల తర్వాత మీరు వేరే ప్రోగ్రామ్ రాసినప్పుడు మీరు అక్కడ అడ్రస్ ని స్టోర్ చేసినప్పుడు సార్ నా ల్యాప్టాపే కానీ నేను అప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేమ్ వాల్యూ తీసుకున్నాను, అక్కడ నేను ఆ అడ్రస్ వచ్చింది, ఇప్పుడేమో ఈ అడ్రస్ వచ్చింది, నేను నోట్ వన్ కూడా చేసుకున్నాను అప్పుడేమో ఆ అడ్రస్ వచ్చింది అని అంటే అప్పుడు స్టోర్ చేసినప్పుడు అది అక్కడ స్టోర్ అయింది, ఇప్పుడు స్టోర్ చేసినప్పుడు ఈ టైంలో ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ద అడ్రస్ విల్ బి రిమైన్స్ అన్న చేంజ్ అవుతుండొచ్చు, లేకపోతే సేమ్ అన్న రావచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్ బట్టి, మీరు చేసిన ప్రోగ్రామ్ బట్టి అది స్టోర్ అనేది ఉంటుంది. సో దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. కానీ చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ అండ్ జెడ్ వాల్యూ అనేది సేమ్ వచ్చింది అడ్రస్. సో ఇలా ఐడి అనే ఫంక్షనాలిటీ ద్వారా మనం ఏంటిది, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ అనే వేరియబుల్. మరి ఇక్కడ మనకి ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఏంటిది, ఈజ్ నాట్ అని ఉంది కదా, ఈ ఈజ్ నాట్ ఏం చేస్తుందని చెప్పాను, యూజ్డ్ టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ అనే వేరియబుల్. అంటే దీంట్లో ఉన్న అడ్రస్ సేమా కాదా అని చెప్పి కంపేర్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నేను అది కంపేర్ చేయాలి అని అనుకుంటే సో వీ కెన్ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటిది, ప్రింట్ ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్ లో ఉన్న అడ్రస్ వై లో ఉన్న అడ్రస్ అనేది సేమా లేదా అని చెప్పి కంపేర్ చేస్తున్నాం. మరి దీని యొక్క రిజల్ట్ కూడా సేమే. ద రిజల్ట్ విల్ బి ఏముంటుంది, బూలియన్ టైప్ లోనే ఉంటుంది. సో ఇక్కడ కూడా ద రిజల్ట్ విల్ బి బూలియన్ టైప్ లోనే ఉంటుంది. ఎక్స్ ఇస్ వై, ఎక్స్ ఇస్ జెడ్. వై ఇస్ జెడ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి, ఫాల్స్ ట్రూ ఫాల్స్ అంటే ఎక్స్ ఇస్ వై అంటే ఎక్స్ లో ఉన్న అడ్రస్ వై లో ఉన్న అడ్రస్ సేమా అంటే కాదు, కాబట్టి ఫాల్స్ అని చెప్పి ప్రింటర్. అండ్ ఎక్స్ లో ఉన్న అడ్రస్ జెడ్ లో ఉన్న అడ్రస్ సేమా అంటే సేమ్, కాబట్టి ట్రూ అని ప్రింటర్. అండ్ వై లో ఉన్న అడ్రస్ జెడ్ లో ఉన్న అడ్రస్ సేమా అంటే కాదు, కాబట్టి ఫాల్స్ అని చెప్పి ప్రింటర్ అన్నమాట. సో ఇప్పుడు నేను సేమ్ అయితేనేమో నీకు అలా ప్రింట్ అవుతుంది, ఈజ్ అని చెప్పి యూజ్. అదే లేదు, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఈజ్ నాట్, ప్రింట్ ఎక్స్ లో ఉన్న అడ్రస్ ఈజ్ నాట్ అంటే సేమ్ కాదు, వై కి సేమ్ కాదు అని చెప్పి చెప్తున్నా. మరి అది కరెక్ట్ అయితేనేమో ట్రూ అని చెప్పి ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితేనేమో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్నా. సో ఎక్స్ ఈజ్ నాట్ జెడ్, ప్రింట్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ని వై తోటి కంపేర్ చేసిన, వై ని ఎక్స్ తోటి కంపేర్ చేసిన సేమే ఉంటుంది. మళ్ళీ దాన్ని వై ఈజ్ నాట్ ఎక్స్, వై ఈజ్ ఎక్స్ అని చెప్పి నేను కంపేర్ చేయట్లేదు. సో ఏదైనా కంపేర్, ఏ ఈక్వల్ టు బి అన్నా బి ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే. సారీ, ఏ ఈక్వల్ టు ఏ బి అన్నా బి ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే. అంటే రెండు, ఏని బి తోటి కంపేర్ చేసినా బిని ఏ తోటి కంపేర్ చేసినా ఇట్ విల్ బి ద సేమ్. సో దాని ప్రొనౌన్సియేషన్ వేరే అనొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న. సో ఇక్కడ చూడండి, we printed as in a true అని చెప్పి ప్రింటర్. అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ వై అంటే ఎక్స్ లో ఉన్న అడ్రస్ వై లో ఉన్న అడ్రస్ సేమ్ కాదు అని చెప్పి చెప్పాను, ఎస్ కాబట్టి ట్రూ అని. అండ్ ఎక్స్ లో ఉన్న అడ్రస్ వై లో ఉన్న అడ్రస్ జెడ్ లో ఉన్న అడ్రస్ సేమ్ కాదు అని చెప్పాను, కానీ ఫాల్స్ అని ప్రింటర్. ఎందుకంటే ఎక్స్ లో ఉన్న అడ్రస్ జెడ్ లో ఉన్న అడ్రస్ సేమ్ కాబట్టి సో ఇట్ ప్రింటెడ్ దట్ వన్. సో ఎక్స్ లో ఉన్న అడ్రస్ అండ్ వై లో ఉన్న అడ్రస్ జెడ్ లో ఉన్న అడ్రస్ సేమ్ కాదు అని చెప్పాను. సో సేమ్ అని కాదు అని అంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ట్రూ అనే ప్రింటర్. సేమ్ కాదు కాబట్టి సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్ దట్ ఫార్మాట్ లో మనకు ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ అన్న ఐడెంటిటీ ఆపరేటర్. సో ఐడెంటిటీ ఆపరేటర్ ఎందుకోసం యూజ్ చేస్తారు అని అంటే టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ అన్న వేరియబుల్ యొక్క అడ్రస్ ని కంపేర్ చేయడానికి ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ అన్ ఆపరేటర్. సో దిస్ అన్ ఆపరేటర్. అయితే ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ అబౌట్ అన్ ఆపరేటర్స్, ఇక్కడ ఇంటర్వ్యూస్ లలో ఒక క్వశ్చన్ అడుగుతారు, ఐడెంటిటీ ఆపరేటర్స్ రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్వల్ టు అండ్ డబల్ ఈక్వల్ టు? డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఇప్పటివరకు మీరు విన్నారు కదా ఆపరేటర్స్. సో ఈక్వల్ టు కి డబల్ ఈక్వల్ టు కి డిఫరెన్స్ ఏంటిది?
సార్ అది ఒకటే ఈక్వల్ ఉంది, రెండు ఈక్వల్ ఉంటుంది అని చెప్పి అలా పిచ్చి సమాధానం చెప్పకండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ టు అండ్ అన్న డబుల్ ఈక్వల్ టు? ఈక్వల్ టు కి డబుల్ ఈక్వల్ టు కి డిఫరెన్స్ ఏంటిది? యా టెల్ మీ ద డిఫరెన్స్. ఏంది అసైన్, ఏంది కంపేర్? ఈక్వల్ టు అనేది అసైన్ చేయడానికి, డబుల్ ఈక్వల్స్ టు అనేది కంపేర్ చేయడానికి. దట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ టు సే. సో ఈక్వల్ టు ఈస్ for assigning, double equals to అనేది is for comparing. That is the difference between the is and equal to. ఇది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ between double equals to and is? డబుల్ ఈక్వల్స్ టు కి ఈజ్ కి డిఫరెన్స్ ఏంటిది? డబుల్ ఈక్వల్స్ టు ఎందుకోసం యూజ్ చేస్తారు? ఏం కంపేర్ చేయడానికి? మరి ఈజ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు? అది ఏం ఆపరేటర్ అని నేను అడగట్లేదు, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డబల్ ఈక్వల్స్ టు అండ్ అన్న ఈజ్? ఈజ్ కి డబల్ ఈక్వల్స్ టు కి డిఫరెన్స్ ఏంటిది? ఎనీవన్? అది మెంబర్షిప్ ఆఫ్టర్, అది ఇన్ అంటారు, ఈజ్ కాదు. ఇప్పుడు చెప్పింది అప్పుడే మర్చిపోయాను. హలో, what is the difference between the double equals to and na is? double equals to కి is కి డిఫరెన్స్ ఏంటిది? ఏంటి? చెక్ చేస్తుందా అడ్రస్? కంపేర్ ద, కంపేర్ చేస్తే ఏది? డబల్ ఈక్వల్స్ టు ఏం కంపేర్ చేస్తుంది? వేరియబుల్స్ ని కంపేర్ చేస్తుంది. సో డబల్ ఈక్వల్స్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ comparing the variables ని కంపేర్ చేస్తాం, ఆర్ అన్న వాల్యూస్, వేరియబుల్స్ ఆర్ అన్న యూ కెన్ కాల్ ఇట్ as వాల్యూస్ ని కంపేర్ చేస్తాం. అందులో ఉన్న వాల్యూ ఇందులో ఉన్న వాల్యూ అనేది సేమా కాదా అని చెప్పి కంపేర్ చేస్తాం. సో ఈజ్ అనేది ఏం చేస్తుంది? ఈజ్ is used for comparing the address of an variable. అదేమో కంపేరింగ్ ద వాల్యూస్, ఇదేమో కంపేరింగ్ ద అడ్రస్ ఆఫ్ అన్ వాల్యూస్ ఆర్ అన్ అడ్రస్ ఆఫ్ అన్ వేరియబుల్. అదే కంపేరింగ్ ద అడ్రస్ ని వేరియబుల్స్ ని కంపేర్ చేస్తుంది. ఇదేమో అడ్రస్ ఆఫ్ అన్ వేరియబుల్ ని కంపేర్ చేస్తుంది.
అందులో ఉన్న వాల్యూని కంపేర్ చేయదు, అందులో ఉన్న అడ్రస్ ని కంపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను, బి ఈక్వల్ టు 20 ఇచ్చాను, సి ఈక్వల్ టు 30 ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ ఏ ఈక్వల్ టు సి అని చెప్పి ఇచ్చాను అనుకోండి, అండ్ నెక్స్ట్ ప్రింట్ ఏ ఈజ్ సి అని చెప్పి ఇచ్చాను అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్? సారీ 10 20 30 కాదు, సో 10 10 10 10 అని 10 20 10 అని చెప్పి ఏ ఈక్వల్ టు సి అని ఇచ్చాను, ఏ ఈజ్ సి అని చెప్పి ఇచ్చాను. సో దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్స్? ట్రూ. ఏమొస్తుంది? అంటే చెప్పండి, రెండు ట్రూ వస్తుంది అవుట్పుట్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ ఈజ్ ఏనా, మీకు అక్కడ ట్రూ ట్రూ అని చెప్పి వస్తుంది అనమాట. యా, సో వి గాట్ ఎన్ ట్రూ అవుట్పుట్, సేమ్ వచ్చింది కానీ రాసిన ప్రోగ్రామింగ్ అనేది రెండు వేరు. అయితే ఇక్కడ ఏలో 10 అసైన్ చేశాను, సిలో 10 అసైన్ చేశాను. ఏ ఈక్వల్ టు సి అని అంటే ఓహో 10 10 సేమ్ ఉంది కాబట్టి ఏ ఇస్ సి అంటే కూడా 10 10 ఈక్వల్ ఉంది కాబట్టి అందుకు ట్రూ వచ్చిందా అంటే కాదు. సో ఇక్కడ ఈక్వల్ టు అనేది కంపేరింగ్ ద వేరియబుల్స్ ని కంపేర్ చేస్తుంది, అండ్ నా ఈజ్ అనేది దాని యొక్క అడ్రస్ ని కంపేర్ చేస్తుంది అనమాట. దాట్ ఇస్ ద డిఫరెన్స్. రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సో ఇది రెండు ఒకటే అని చెప్తే కాదు. ఆ ఏలో 10 ఉంది, సిలో 10 ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు సి అని అంటే ఈక్వల్ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. ఏ ఇస్ సి అని అంటే ఏలో 10 ఉంది, సిలో 10 ఉంది అందుకే ఈక్వల్ టు కాబట్టి ట్రూ వస్తుంది అని అంటే కాదు. సో ఏలో 10 ఉంది, సిలో 10 ఉంది అంటే సో అందులో ఉన్న వాల్యూ ఇందులో ఉన్న వాల్యూ సేమ్ ఉన్నప్పుడు వీఆర్ చెక్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అనే డబుల్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. అందులో ఉన్న అడ్రస్ ఇందులో ఉన్న అడ్రస్ ని చెక్ చేయడానికి ఈజ్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. రిజల్ట్ ఒకటే రావచ్చు కానీ చెకింగ్ విధానం అనేది రెండిట్లలో డిఫరెంట్ ఉంటుంది. అవుట్పుట్ ట్రూ వచ్చింది రెండిటికి, కానీ చెకింగ్ చేసేది ఇప్పుడు ఏ ఈక్వల్ టు సి అంటే ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ సేమా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ సి అని అంటే ఏ యొక్క అడ్రస్ సి యొక్క అడ్రస్ సేమా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. దాట్ ఈస్ ద డిఫరెన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ థింగ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఈ విధంగా మనం గెట్ చేసుకోవచ్చు. అర్థమైందా ఇది? సో ఇప్పుడు పైన దానికి కూడా ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 బి ఏ ఈక్వల్ టు బి సి అని చెప్పి ఇచ్చారనుకోండి, ఏలో సి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. అదే ఏ ఈక్వల్ టు సి అంటే ఏలో ఉన్న అడ్రస్ సిలో ఉన్న అడ్రస్ సేమా కాదా అని చెప్పి నీకు అక్కడ కంపేర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు సి అని చెప్పి ఇచ్చాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటిది? ఏ అనే వేరియబుల్లో సి వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. అదే నేను ఏ ఈక్వల్ టు సి అని ఇస్తే ఏలో ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ సేమా కాదా అని చెప్పి కంపేర్ చేస్తుంది. సో ఈక్వల్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ అసైనింగ్ అన్ వాల్యూ, అండ్ నెక్స్ట్ డబుల్ ఈక్వల్స్ ఈజ్ యూజ్డ్ టు కంపేరింగ్ ద వాల్యూ. ఓకేనా? కంపేరింగ్ ద వాల్యూ ఆర్ అన్ వేరియబుల్ యూ కెన్ కాల్ ఇట్. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈజ్ అండ్. సో అడుగుతారు ఇంటర్వ్యూస్లలో కూడా దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి, చిన్నదే కానీ యూ హ్యావ్ టు సే, మీరు చెప్పే విధానాన్ని బట్టి సో యూ హ్యావ్ అన్ ఐడియా, ఇతనికి ఇంత ఐడియా ఉంది ఇతనికి ఐడియా లేదు అని చెప్పి సో అర్థం. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ క్లాస్ ఫర్ టుడే. విల్ డిస్కస్ ఆన్ ద నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో. నెక్స్ట్ టాపిక్ అయితే ఇక్కడి వరకు మీరు పర్ఫెక్ట్ గా ఉంటే నెక్స్ట్ టాపిక్స్ నుంచి యూఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. సో ప్రాక్టీస్ వెల్ అబౌట్ ద అప్ టు హియర్ ద టాపిక్స్, యూఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. మీకు నెక్స్ట్ అనేది కొంచెం నెక్స్ట్ టాపిక్. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.